ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నిన్న అల్లబక్ష్ భాయ్ గారు స్టేటస్ పెట్టారు మీరు గురించి, అన్నయ్య గురించి. కొంతమంది భాయ్ చూసి హెల్ప్ చేశారు అన్నయ్యకి, అందుకు డబ్బులు ఇవ్వడానికి వచ్చాము మేము. ఈ డబ్బులు ఇచ్చిన అన్నయ్య వాళ్ళకి దువా చేసి ప్రార్థన చేయండి. కోవిడ్ ఫైటర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అడగంగానే చాలా సాయం చేశారు. మా పరిస్థితి ఇలా ఉందని కోవిడ్ ఫైటర్స్ సార్కి ఫోన్ చేసి సార్ ఇలా నా పరిస్థితి బాగాలేదు, మా ఆయనకి 2 కిడ్నీలు పాడైపోయినాయండి, 2 కిడ్నీలు పాడైపోయి కాళ్ళు కూడా ఇరిగిపోయినాయి, ఎటు వెళ్ళలేని పరిస్థితి, మంచం మీదే ఉన్న మనిషి ఎటు వెళ్ళలేడు, కాళ్ళు కూడా ఇరిగిపోయి వెనకాల పుండు పడిపోయింది, ఇదంతా చేతికి చూసారు కదండి, చేయాల నరాలు వాసిపోయినాయో, చాలా ఇబ్బంది పడుతున్నాము. ఆయన ఇంట్లో ఉంచి వదిలెళ్ళే పరిస్థితి కాదు నాది, అంతా మంచం మీదే, బాత్రూమ్ కానీ కనీసం మంచినీళ్ళు కూడా లేచి తాగలేని పరిస్థితి మాది. ఆయన అక్కడిని వదిలి 1 నిమిషం కూడా వెళ్ళలేడు. ఏ టైంకి ఫిట్స్ వస్తాయో తెలియవు, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు పరిస్థితి. మా పరిస్థితి బాగోలేదని వెంటనే సార్ గారికి ఫోన్ చేయగానే అర్థం చేసుకొని, ముస్లిమ్స్ అని అయినా కూడా మేము హిందూస్ అయినా కులమత భేదం లేకుండా వెంటనే వచ్చి మాకు సాయం చేశారు. వీడియో పెట్టారు, వాట్సాప్లో వీడియో పెట్టి ఎంతో కొంత ఉన్న దాంట్లో సాయం చేశారు. ప్రతి నెల తినడానికి చాలా ఇబ్బందిగా ఉంది సార్, ఇది పరిస్థితి, మందులు కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాము, ఏదో రకంగా మీరే ఆదుకోండి సార్ అని ఫోన్ చేశాము. ఫోన్ చేసిన వెంటనే చాలా త్వరగా రెస్పాండ్ అయ్యారు. నిన్న పెట్టారు, మాకు ఈ సాయం అందింది. నాకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. మీరు చేసిన వేళ జీవితంలో మేము మర్చిపోలేము. చాలా ఇబ్బంది పడుతున్నామండి, మందులకే కానీ తినడానికే కానీ. మీరు ఎవరన్నా దయగల దాతలుంటే మాకు ఏదో రకంగా కొంచెం సహాయం చేయగలరని అడుగుతున్నామండి. ఎందుకంటే చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాము. మీరు మా ఇంటికి వచ్చన్నా సహాయం చేయడం కానీ, లేదంటే కోవిడ్ ఫైటర్స్ వాళ్ళనన్నా కలిసి మా పరిస్థితి అడిగి మమ్మల్ని చూసి మీరు ఏదో రకంగా మాకు సహాయం చేయగలరని చేతులెత్తి దండం పెడుతున్నామండి. చాలా ఇబ్బంది పడుతున్నాము. అసలు తినడానికి కూడా లేని పరిస్థితి సార్, ఇది పరిస్థితి. అంటే బియ్యం కానీ అసలు ఏమీ లేవండి, చాలా ఇబ్బంది పడుతున్నాం. మందులు కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాము. చాలా బాధపడుతున్నామండి. చూసారు కదండి పరిస్థితి ఎలా ఉందో. కాళ్ళు 2 ఇరిగిపోయినాయండి, 1 కాలు కూడా కాదు, 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. ఎటు లెగలేడు, తీసుకొచ్చి మనం పెట్టడం తప్ప ఆయన అంతటా ఆయన లేచి నడిచే మనిషి అయితే కాదు. ఏది ఇంకా మీరు కొద్దిగా మమ్మల్ని ఆదుకోగలరని మిమ్మల్ని చేతులెత్తి దండం పెడుతున్నానండి. ప్లీజ్ దయచేసి మా పరిస్థితి అర్థం చేసుకోండి. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రతి నెల మందులకే కానీ తినడానికే కానీ చాలా ఇబ్బంది పడుతున్నాము. దయచేసి కొంచెం మా పరిస్థితి అర్థం చేసుకొని మమ్మల్ని ఎవరైనా దయగల దాతలుంటే మా ఇంటికి వచ్చన్న చూసి మా పరిస్థితిని అర్థం చేసుకోగలరని అనుకుంటున్నాము. లేదంటే కోవిడ్ ఫైటర్స్ సార్ వాళ్ళ దగ్గరికన్నా వచ్చిన వాళ్ళు సాయం చేస్తారండి. దయచేసి ప్లీజ్ హెల్ప్ చేయండి సార్.